అసలు లలిత గీతం అంటేనే రెల్లు పూల పానుపు మీద కురిసే పండు వెన్నెల జల్లు. ఆ జల్లుల్లో గోపాలదేవుని మురళీగానం మధురం మధురం మనోహరం. మాధవుని మురళీరవాన్ని కేవలం రాధే కాక ప్రతి రసహృదయం అనుభవించడానికి ప్రతినిత్యం సమాయత్తమై ఉంటుంది. చకోరం వెన్నెల వెలుగుని మాత్రమే తిని బ్రతుకుతుంది. రాధ హృది గోపాలుని మురళీ రవళిలోని రాగాలు గ్రోలి బ్రతుకుతుంది. తాను సృష్టించిన జగన్నాటకంలో పాత్రధారులు విసిగి వేసరిల్లితే తానే తన మురళీరవంతో వారిని సేద తీరుస్తాడా వేణుగాన లోలుడు. అది కృష్ణతత్వం. అప్పుడెప్పుడో ఘంటసాల గారు పాడకే నారాణి పాడకే పాట, పాట మారుధుర్యాన ప్రాణాలు మరిగనే అని బాపిరాజు గారి పాటను మృదుమధురంగా మనకు అందిస్తే, ఇప్పుడు శ్రీమతి సుహాసిని ఊదుమోయి నీదు మురళి హృదయ స్పందన ఆగునట్టుల ఏదైనా ప్రాణం పోవడమే అంటూ శ్రీ డి నాగభూషణం గారి గీతాన్ని ఆలపించడానికి వస్తున్నారు. శ్రీమతి సుహాసిని ఆనంద్ మంచి గాయని, వ్యాఖ్యాత, అందరికీ సుపరిచితురాలు. శ్రీమతి ఆంధ్రప్రదేశ్ బహుమతి గ్రహీత సాలూరు రాజేశ్వరరావు గారి గాన సౌరభాల మీద ఆవిడ ప్రస్తుతం పరిశోధన చేస్తున్నారు. ఆమెని పాట పాడడానికి ఆహ్వానిస్తున్నాను.